ఒక బై ఎలక్షన్ ఉన్నది, కంటోన్మెంట్ బై ఎలక్షన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్లో చనిపోవడంతో వచ్చిన బై ఎలక్షన్ ఇది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ పోటీలో ఉన్నారు. ఆయన గతంలో బీజేపీ నుంచి పోటీ చేసి 42,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఆయన కాంగ్రెస్ లాగింది, కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. అండ్ లాస్య నందిత సోదరి లాస్య నివేదిత బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి వంశా తిలక్ అని ఇంకొక ఆయన నిలబెట్టింది. సో ఆయన అక్కడ పోటీలో ఉన్నారు. సో ఇక్కడ బీజేపీ ఇక్కడ 26% ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉందట. ఇదే నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న కంటోన్మెంట్లో బీజేపీకి 26% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. 47% ఓట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. 19% బీఆర్ఎస్, 5% అదర్స్. సో టోటల్గా కాంగ్రెస్ పార్టీ 21% ఓట్ బ్యాంక్తో ఇక్కడ గెలవబోతుంది. అంటే శ్రీ గణేష్ ఎమ్మెల్యే కాబోతున్నాడు అనమాట. సో నాకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళడం. ఎందుకంటే అసలు ఆమె గెలిచే అవకాశం ఉండొచ్చు అన్న ఒక చర్చ కూడా జరిగింది. అంటే ఎందుకంటే అక్కడ సెంటిమెంట్ పాలిటిక్స్, సాయన్న ఎఫెక్ట్, ఇవన్నీ మనకు ఓవరాల్ గా ఎలక్షన్ మీద మాట్లాడుకుంటే కూడా ఇంతకుముందు తెలంగాణలో ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ అంటే ఇదేదో చావు మన సమస్య, ఎలక్షన్ అంటే అధికార పార్టీ గెలవాలి, అసలు ఇక వేరే ఓడు గెలవద్దు, మేము నిలబడ్డోడే మేము కుక్కర్ నిలబెట్టినా గానీ మా ఓటేయాలా, మా సింబల్ చూసి ఓటేయాలి. సో ఇలాంటి పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు మనం ఎలక్షన్ చూస్తే అలా లేదు. కొంత డెమోక్రాటిక్ ప్రజాస్వామ్య పద్ధతులు కనిపిస్తున్నాయి, ఓటర్ కొంత స్వేచ్ఛ కనిపిస్తున్నది. సో ఫీల్డ్ లో ఎవరు గెలిచినా గానీ సో పెద్ద ప్రజల నిర్ణయానికే వదిలేద్దాం అనేది రాజకీయ పార్టీలు తలపడుతున్న విధానాన్ని గమనిస్తే అక్కడ వాళ్ళు ఏదైతే ఎలక్షనీరింగ్ యూజ్ చేస్తున్నారో మనీ కానీ పవర్ కానీ ఆ పద్ధతులు చూస్తే కొంత డెమోక్రసీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఓటరు ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కనిపిస్తుంది. ఇంతకుముందు తెలంగాణలో వరుసగా ప్రతి 6 నెలలకు ఒక ఎలక్షన్. 2018 ఎలక్షన్లు జరిగిన తర్వాత 6 నెలలకు మనకి ఇమ్మీడియట్గా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. దానికి మధ్యలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. దాని తర్వాత దుబ్బాక బై ఎలక్షన్ వచ్చింది. దాని తర్వాత మన ఈటల రాజేందర్ బై ఎలక్షన్ వచ్చింది. దాని తర్వాత నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చింది. దాని తర్వాత మునుగోడ బై ఎలక్షన్ వచ్చింది. సో ప్రతి ఇయర్ ఎట్లుంటుండే అంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే అధికార పార్టీ. సో ఇక్కడ మనకు ఆ వాతావరణం లేకుండే. సో దాంతో వాళ్ళకు స్వేచ్ఛ అక్కడ పార్లమెంట్లో మనం ఇంతకుముందు చూసినట్టు మల్కాజ్గిరి బీజేపీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి సో బీజేపీ కొంత మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టింది అక్కడ. బై ఎలక్షన్ క్యాండిడేట్ కనుక బీజేపీకి వాళ్ళకి మంచి క్యాండిడేట్ అవకాశం పెద్ద ఆయన ప్రభావం కూడా చూపించడానికి అనుకోలేదు అసలు. అయినా కూడా శ్రీ గణేష్ కాకుండా ఇంకే క్యాండిడేట్ తీసుకున్నా మంచి క్యాండిడేట్ అని అనుకున్నారు. బట్ ఈ క్యాండిడేట్ వస్తాడని ఎవరు ఊహించలేదు. కొంత బీజేపీ క్యాడర్ కూడా నిరుత్సాహంతో వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. లేకుంటే వాళ్ళు చాలా మల్కాజ్గిరిలో ఎంత టఫ్ ఇచ్చారో ఇక్కడ కూడా అంతే టఫ్ ఇచ్చేవారు. ఆయన శ్రీ గణేష్ కు పార్టీలకు అతీతంగా ఆయన అక్కడ ఎమ్మెల్యే కావాలని గత దశాబ్ద కాలంగా ఆయన కొట్లాడుతున్నాడు. పబ్లిక్ సర్వీస్ చేసినాడు, పబ్లిక్ దగ్గరగా ఉన్నాడు. సో సీఎం గారు కూడా అక్కడ సర్వే చేయించి ఎవరైతే మంచిగా ఉంటారో ఆయన ఆలోచన చేసినప్పుడు అందరి అభిప్రాయాలతోటి ఆ క్యాండిడేట్ ను చూస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు కంటోన్మెంట్ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి దాదాపు 90% వాళ్ళ కుటుంబమే పాలించింది. వాళ్ళ నాన్న 5 సార్లు ఎమ్మెల్యే అక్కడ నుండి. సో అతను చనిపోయిన తర్వాత నార్మల్ ఎలక్షన్ లో వాళ్ళ ఫ్యామిలీకి టికెట్ ఇచ్చారు, గెలిచిన తక్కువ టైంలో చనిపోయింది. ఆ ఫ్యామిలీ మీద కొంత నెగిటివ్ ఏర్పడింది. సో ఇంకా ఎన్ని రోజులు వీళ్ళనే భరిద్దామని సో రైట్ టైం రైట్ క్యాండిడేట్ ను చూస్ చేసిరు. 21% అంటే 1,30,000 ఓట్స్ సంథింగ్ పోల్ అయినాయి. సో 25,000 వరకు మెజారిటీ వచ్చే అవకాశం. ఓకే.